పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతిలో మనం వివిధమైనటువంటి విషయాలను చెప్పుకుంటూ ప్రారబ్ధ కర్మ అన్నటువంటిది అనుభవించవలసిందే గానది పోదు అన్నటువంటి విషయాన్ని నిర్ణయించుకున్నాం. అటువంటి ప్రారబ్ధం అన్నటువంటిది దేహస్యాపి ప్రపంచత్వాత్ ప్రారబ్ధావస్థితి కుతః అజ్ఞాని జనబోధార్థం ప్రారబ్ధం వక్తి వై శృతి. దేహస్యాపి ప్రపంచత్వాత్ ప్రారబ్ధావస్థితి కుతః. ఇంకా సూక్ష్మమైన విషయం చెప్తున్నారు ఈరోజు అన్నమాట ఈ శ్లోకంలో. దేహస్యాపి ప్రపంచత్వాత్ అంటే ఈ ఒక్క మన ఏ దేహం అయితే ఉన్నదో ఈ దేహం కూడా ప్రపంచమే. ఈ దేహం కూడా ప్రపంచం. ఎందుకు ప్రపంచం అయిందంటే నామరూపాత్మకం జగత్ అనుకున్నా. నామము రూపం ఏదుందో అది జగత్తు. జగత్తు = ప్రపంచం. అర్థమైంది కదా? కాబట్టి ప్రపంచమైంది. అయితే మరి శరీరానికి నామరూపాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రపంచమే. దేహము కూడా ప్రపంచమే. కావున మరి ప్రారబ్ధానికి అవకాశం ఏది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దేహము కూడా ప్రపంచము కాబట్టి ప్రారబ్ధానికి అవకాశం ఎక్కడున్నది? అయితే మరి ప్రారబ్ధము అని చెప్తుంటాం కదా, దేనికోసం అని ప్రశ్న. అంటే ఈ యొక్క అజ్ఞాన జనుల యొక్క ప్రబోధము కొరకు జనులకి ప్రారబ్ధం అని చెప్పడం జరుగుతున్నది అన్నారు. మనకి ఆత్మజ్ఞానము అవగాహన లేనటువంటి వారి కోసమే ప్రారబ్ధం ఒకటి ఉందని చెప్పడం జరుగుతూ ఉన్నది అని అన్నారు. కాబట్టి ఇది కొంచెం సూక్ష్మమైన విషయం కదా. ప్రారబ్ధం అన్నటువంటిది తప్పదు కదా. అంటే ఆ ప్రారబ్ధం అనేది ఈ దేహము కూడా ప్రపంచమే. అయితే ప్రపంచం అన్నటువంటి ఆత్మయందు అధ్యాసే కానీ వాస్తవికం కాకపోతే అనుభవించినటువంటి ప్రారబ్ధం దేహంతోనే కదా మనం అనుభవించాలి. దేహమే ప్రపంచం అయినప్పుడు ప్రారబ్ధం అనేది ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నది అని చెప్తున్నారన్నమాట. ప్రారబ్ధం అనేది ప్రత్యేకంగా లేదండి. ఎప్పుడైతే దేహతాదాత్మిక అజ్ఞానం అనేది పోయేదో ఇక ప్రారబ్ధం అనేది ఇంకెక్కడున్నది అన్నటువంటి విషయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది ఏమిటి? ఇప్పుడు దేహము కూడా ప్రపంచమే కాబట్టి దేహము కూడా ప్రపంచమే కాబట్టి మరి ఆ ప్రపంచం యొక్క అభావం అన్నటువంటిది అధిష్టాన సత్తా తెలుసుకున్నప్పుడు ప్రపంచం యొక్క అభావం అంటే ప్రపంచ భావం పోతుంది. కాబట్టి ఇక ప్రారబ్ధానికి అవకాశమే లేదయ్యా అని చెప్తున్నారు. అదేం అర్థమైనట్టు ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ప్రారబ్ధం అనేది అనుభవించాలి. ప్రారబ్ధం అనేది అనుభవించాలి. మనం అనుభవిస్తున్నాము. ఇది ప్రారబ్ధం అనుకుంటున్నాము. ప్రారబ్ధం ఒకటి ఉన్నది అనుకుంటూ ఉన్నాము. ప్రారబ్ధం ఒకటి ఉన్నది అనుకుంటున్నాము. ప్రారబ్ధం మరి అనుభవిస్తే పోతుందని అనుకున్నాం. ప్రారబ్ధం ఒకటి ఉన్నది అనుకున్నాము. ప్రారబ్ధం అనేది అనుభవిస్తేనే పోతుందని నిశ్చయం చేసుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఆత్మయందు ఈ జగత్తు అన్నటువంటిది అజ్ఞాన వశము చేత మన ఆరోపితమే కానీ వాస్తవికముగా ఆత్మయందు ఈ యొక్క దేహం అనేది వాస్తవంగా లేదు. ఆత్మయందు దేహమే లేనప్పుడు దేహానికి సంబంధమైన ప్రారంధము ఇంకెక్కడున్నది అని ప్రశ్న జవాబు అదనమాట. కాబట్టి చెప్తున్నారు, క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరి బహుత్వం తన్నిషేధార్థం శృత్యాగీతంచ వై స్ఫుటం. అస్య కర్మాణి
క్షీయంతే తస్మిన్ దృష్టే పరావరే. అంటే ప్రారంధం అన్నటువంటిది ప్రపంచమే. దేహం కూడా ప్రపంచంతో సమానమైనప్పుడు ప్రారంధం ఇంకా ప్రత్యేకంగా లేదు అని చెప్పేశాడు ఆ శ్లోకం. ఇప్పుడేం చెప్తున్నారు మనకి? తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరావరే పరతత్వమైనటువంటి ఆధారమైనటువంటి ఆ చైతన్యమును మనము దర్శనం చేసుకొనుచూ ఉండగా, ఆ చైతన్యం యొక్క అంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం కలుగుచూ ఉండగా అస్య ఈ ఆత్మజ్ఞాని యొక్క కర్మాని, ఏ కర్మలవి? సంచిత ఆగామి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. సంచిత కర్మలు కానీ ఆగామి కర్మలు కానీ అన్నీ నశించిపోతాయి. ఎప్పుడు నశించిపోతాయి మనకి అంటే తస్మిన్ దృష్టే పరావరే. స్వాత్మతత్వ జ్ఞానం అంటే ఆత్మ సాక్షాత్కారం అవుచూ ఉండగా మనకి ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుందో, అది 60 ఏళ్ళకి కానివ్వండి, 70 ఏళ్ళకి కానివ్వండి, 80 ఏళ్ళకి కానివ్వండి, 20 ఏళ్ళకి కానివ్వండి, అంతవరకు చేసినటువంటి మన కర్మలు ఆగామి కింద పరిగణింపబడతాయన్నమాట. ఎంతవరకు అయితే మనం ఆత్మసాక్షాత్ కలుగుతుందో అంతవరకు మనం చేసే కర్మలన్నిటి ఆగామి కింద పరిగణింపబడతాయి. అయితే మరి ఆగామి ఇదైంది. అంతకు పూర్వం ఎన్నో జన్మల నుంచి వస్తున్న కర్మలన్నీ కూడా సంచితం కింద ఉన్నాయి. అనేక జన్మల కర్మలు అన్ని ప్రోగుబడి సంచితంగా ఉన్నాయి. ఆ విధంగా ఉంటే మరి ఈ కర్మలన్నీ కూడా రాబోయే జన్మకి హేతువైన కర్మలు. ప్రస్తుతము మనం 60 సంవత్సరాల వరకు ఈ జన్మలో ఆత్మజ్ఞానం కలగపోతే 60 సంవత్సరాలకు చేసినటువంటి పుణ్యములు కానీ పాపములు కానీ ఈ కర్మలన్నీ కూడా ఆత్మజ్ఞానము కలుగుతూ ఉండగా ఇవన్నీ ఏమవుతాయి? నష్టమైపోతాయి. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మళ్ళీ ఆగామి వెళ్ళి సంచితంలో కలిసే అవకాశము లేదు. ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఆగామి వెళ్ళి సంచితంలో కలిసే అవకాశం ఆత్మజ్ఞానికి లేదు. ఎందుకు? ఇంటి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహం పండితం బుధాహ. భగవద్గీత. జ్ఞానమనే అగ్నిలో సమస్త కర్మలు కూడా భస్మమైపోతున్నాయి అన్నమాట. ఆత్మజ్ఞానం కలుగుతూ ఉండగా ఆగామి కర్మలు భస్మమే. అంటే ఇప్పటి నుంచి మన 60 సంవత్సరాలకి ఆత్మజ్ఞానం కలిగింది అనుకుందాం. మరి 60 సంవత్సరాల వరకు ఆత్మజ్ఞానం కలగకపోతే ఈ కర్మల యొక్క ఫలము మళ్ళీ సంచితలో పడి ఇంకో జన్మ హేతువు అవుతుంటాయి అన్నమాట. మరి ఆ సంచిత కర్మలు నష్టమైపోతాయి. ఈ ఆత్మజ్ఞానం కలిగితే మళ్ళీ జన్మలెత్తే అవకాశమే మానవుడికి లేదు. అర్థమైందా? మరి ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలు కూడా అప్పుడు జ్ఞానం కలిగిన 60 ఏళ్ళకి వీటికి జన్మ ఎత్తే అవకాశం లేదు. అందుకే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా అని మనకి భగవద్గీత చెప్పింది. జ్ఞానం అనే అగ్నిలో సమస్త కర్మలు కూడా దగ్ధమైపోతున్నాయి. ఆ విధంగానే తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతూ ఉండగా అస్య కర్మాని ఇతని యొక్క సమస్త కర్మలు కూడా ఏమవుతున్నాయి? నశించిపోతూ ఉన్నాయి అన్నమాట. అది చెప్తూ ఉన్నారు మనకి. ఆ ప్రకారముగా ఇప్పుడు మనకి ప్రారంధము ఆగామి సంచితం అదే తెలుస్తుందా? ప్రారంధము ఆగామి సంచితం ఈ 3 కర్మలు. వీటికి అర్థం ఏమిటి? ప్రారంధం అంటే మన గర్భవాసంలో మనం పడినప్పటి నుండి మరలా మనం ఈ శరీరము క్షితి మీద పెట్టినంత వరకు అంటే శ్మశానికి వెళ్ళిన వరకు అనుభవించినటువంటి కర్మను ప్రారంధం అంటారు. తెలిసిందా? ప్రారంధం అంటే ఎవరు అడిగారు అనుకోండి, ఏమిటి ప్రారంధం అని? పుణ్యము ప్రారంధమే, పాపము ప్రారంధమే. మనకి పాపకర్మే ప్రారంధంగా తోస్తుంది, పుణ్యకర్మ ప్రారంధంగా తోయదు. అర్థమైంది? పుణ్య పాప కర్మలు కలిసే దాని పేరే ప్రారంధం అన్నమాట.
అది పుణ్యాత్ముడు కూడా ఏమనుకున్నా ప్రారంభం ఇలా ఉంది అంటాడు. అంటే ఏమిటి, నష్టం కాదు, చాలా బాగానే ఉందని. సుఖవంతుడు. దుఃఖవంతుడు ఏమనుకుంటాడు, నా ప్రారంభం ఇలాగా, ఆయన ప్రారంభం నాకు ఇలా ఉంది అనుకుంటాడు, ఈయన ప్రారంభం ఇలా ఉంది అనుకుంటాడు. కాబట్టి ఈ రెండు ప్రారంభమే. ప్రారంభం తెలిసిపోయిందా? ప్రారంభము అంటే ఇది మనకి గర్భవాసంలో పడినప్పటి నుండి మరలా మనకి ఎంతవరకు శ్మశానం వరకు వెళ్ళమో, శ్మశానికి వెళ్ళినంత వరకు జరిగినటువంటి విషయాలన్నీ ఏమిటి? ఆగామి అంటే ఏమిటి? మనం ఈ జన్మ ఎత్తినప్పటి నుండి మళ్ళీ మనం చనిపోయినంత వరకు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అవి పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, ఈ కర్మల్ని ఏమంటారు? ఆగామి అంటారు. అయిందా? ఆగామి అంటే భవిష్యత్తు, రాబోయే కర్మ. ప్రారంధం అంటే వర్తమానం అన్నమాట. ఇంకా ఏమిటి? సంచితం. భూతకాలములు అనేక జన్మల నుంచి చేస్తూ చేస్తూ వచ్చిన కర్మ సముదాయమైన ఏ పనులైతే ఉన్నాయో, అర్థమైంది కదా, అవన్నీ ఏమిటి? సంచితం. ఆ సంచితములో నుంచి ఒక పార్ట్ వచ్చింది ఇప్పుడు మనకి ప్రారంధం. సంచితం అలాగనే ఉంది. అవి సంచిత కర్మలు స్టాక్ అన్నమాట. మనం ఏమైనా దాచుకున్నాం అనుకోండి, బ్యాంకులో 1,00,000 రూపాయలు, దాన్ని ఏమంటారు? సంచితం అంటారు. అర్థమైంది కదా. అది ఆ 1,00,000కి వస్తున్న వడ్డీని ఏమంటారు? ఆగామి అంటారు. ఆ ఫిక్స్డ్ చేసినా మనం, ఆ ఫిక్స్డ్ చేసినప్పుడు దానికి 1,00,000కి ఎంతో ఒక దొడ్డు ఇస్తారు కదా బ్యాంకు వాడు, మరి దాన్ని ఏమంటారు? ఆగామి. మళ్ళీ ఈ డబ్బు ఎందుకు వేయాలా? సంచితంలోనే. మన ఖర్చు లేకపోతే ఎందుకు వేస్తాం? సంచితంలోనే వేస్తామన్నమాట. అర్థమైందా? అందుకని ఈ ఆగామి ఎక్కడ పడుతుంది? సంచితంలోనే పడుతూ ఉంటుంటాయి. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ నెలకు 3,000 రూపాయలు బ్యాంకుల నుంచి, అది అనుభవిస్తుంటే దాన్ని ఏమిటే? ప్రారంభం. ఈ విధంగా ప్రారంభము, ఆగామి, సంచితం. ఇంత పూర్వం కూడా ఒకసారి చెప్పుకున్నా మీకు. ప్రారంభం అంటే ఏమిటి, ఆగామి అంటే సంచితం ఒకటి. ఈ మధ్యలో చెప్పాను, అది మరి మర్చిపోయాను. ఏమిటి అది చిన్నగా చెప్తాను, తెలుసుంటే తొందర ఎక్కువ చెప్పక్కర్లే. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక అద్దెంట్లో ఉన్నాం. ఆ అద్దెంట్లో మనకి ఎన్ని రూములు ఉన్నాయి? 4 రూములు ఉన్నాయి. హాయిగా ఈ రూములు ఖాళీగా ఉన్నాయి కాదా అని ఖాళీగా ఉంటే ఒప్పుకుంటాం మనం. చిన్న చిన్న బీరువాలు తెచ్చి ఆ గ్లాసులు, ఈ చెంబులు అందరికి కనబడాలన్నమాట. ఇక చక్కగా ఉన్నవాళ్ళు 4 అయినా 20 స్పూన్లు, 20 గ్లాసులు, 20 ప్లేట్లు, 20 ఫ్యాన్లు ఒకటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. సరే, ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అయ్యా, మేము అమెరికా నుంచి వచ్చేస్తున్నాం, నీకు 4 మాసాలు టైం ఇస్తున్నాం, ఇల్లు మాత్రం మేము వచ్చి రెడీగా ఖాళీ చేసి పెట్టు అన్నాడు. అర్థమైందా? 4 నెలలు ఎన్నాళ్ళు టైం. ఆయన ఏం చేస్తాడు? అయ్యో ఇప్పటి నుంచి ఎందుకులేని అలా 3 నెలలు ఊరుకున్నాడు. వాళ్ళు ప్రతి నెల ఫోన్ చేస్తూనే ఉన్నారు, మర్చిపోయినారా, చూసినారా, వాళ్ళ బాధ వాళ్ళది, దూరం ఉన్నారు కదా. సరే, అక్కడికి ఎన్నిసార్లు చెప్పగా యజమానికి తీసుకొచ్చాను, మనము అడగకపోవడం మందే సోమర్థనం అయిపోయిందని చెప్పి వెంటనే 15 రోజులు ఉందని ఇల్లు కోసం బయలుదేరినాడు. వాళ్ళు 15 రోజులకు వచ్చేస్తున్నారు, సామాన్లు పట్టుకొని ఈయన బయలుదేరాడు ఇంటికి. ఎక్కడ ఈ మధ్య ఇల్లే దొరకదు. 4 మాసాల ముందు ఇది బాగుంది కదా, దొరకలే. అక్కడికి ఏం చేస్తాడు? ఇక వాళ్ళు వచ్చేస్తున్నారు 3 రోజుల్లో. మళ్ళీ ఫోన్ చేసినారు, అయ్యా వచ్చేస్తున్నారు. అప్పటికప్పటికి వెళ్తే ఒక సింగిల్ బెడ్రూమ్ దొరికింది. ఎక్కడ? ఆయనకి. ఈయనని 4 బెడ్రూమ్ పోయి ఏమొచ్చింది? సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. ఇక ఆఖరికి ఏం చేస్తాడు పాపం? ఇక ఈ సామాన్లన్నీ ఏం చేశాడు? కట్టలు కట్టి ఆ సింగిల్ బెడ్రూమ్కి పట్టుకెళ్ళినాడు. ఈ పోనీలే, సామాన్లు లేవు. ఆయనకి ఈయనకి ఒకవేళ చక్కగా అనుకూలం అయితే ఆ వాకర్తో చీపురు కట్టలన్నీ అక్కడే పెట్టేసినాం, మీరు కాలుస్తూ వాడుకోండి అంటాం. ఎప్పుడు ఆ యొక్క వానరికి ఈయనకి కొంచెం అనుకూలం అయితే, ప్రతికూలం అయితే ఆ చీపురు పుల్ల కూడా కట్టలు కట్టుకొని పోతానే పోతాం. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా మొత్తం ఈ సామాన్లని పోయారు. వాళ్ళు ఏం చేసే సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ బాత్రూమ్ మీద పెద్ద అట్ట కట్టారు అనమాట. వాళ్ళకి ఎక్కడైతే పైకి ఖాళీ అంత ఎక్కువ ఉంటుందో కింద ఖాళీ లేవు కదా, దానికి స్లాబ్కి కిందకి మన బుర్ర తగలకుంటే పైకి పెట్టి ఆ పేన తగలకుంటే ఆ పైన అట్టగలాగా ఇవి అనుకున్నాడు. ఇంకేం చేస్తామని చెప్పి ఈ మూటలన్నీ 20 గ్లాసులు, అలున్న 4 కదా, ఇప్పుడు ఏమని చేశారు? 5 గ్లాసులు పెట్టుకున్నారు, 5 స్పూన్లు పెట్టుకున్నారు. అర్థమైందా?
5 పల్లెలు పెట్టుకున్నారు. ఈ మూటలన్నీ కట్టేశారు. ఈ మూటలన్నీ ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అట్ట మీద పెట్టాడు. కింద పెట్టే స్థలం లేదు కదా. ఇప్పుడు ఆ సంచితం, ఇదంతా సంచితం అనమాట. ఆ సంచితంలో ఇప్పుడు అనుభవించడానికి 4 స్పూన్లు, అర్థమైందా? ఆ ఇంటిలో ఉంది అనుభవించడానికి 4 స్పూన్లు, 4 గ్లాసులు, 4 పల్లెలు వాళ్ళు ఉంటూ ఒక్కొక్కటి ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. గవాళ్ళు వస్తే మరి ఎందుకన్నా ఈ మూటలు కట్టి పడేశాడు. ఆ మూటలన్నీ ఏమిటి? సంచితం. అర్థమైందా? ఆ మూటలు ఏమిటివి? సంచితం. ఈ అనుభవిస్తున్నది ఏమిటిది? ప్రారంభం. ఇలా ఉందా? సడన్గా మరి 3 రోజులకి దిగిపోయాడు కదా. సరే ఇల్లు దిగిపోయి పెద్దవాడు ఆఫీసర్ అనమాట. సరే అందరూ అడుగుతున్నారు, స్వామి ఇల్లు మారారైతే అందరూ అడుగుతుంటుంటే ఇలా ఆవిడకి అడుగుతాడు కొంత. ఇల్లు మారినప్పుడు సత్యనారాయణ కూడా చేసుకోలేదా మీరు అంటున్నారు. సరే ఇక అందరూ అడుగుతుంటే అనుకున్నారు సత్యనారాయణ చేయాలి కదా మరి అనుకొని ఓ 15 రోజులు పోయితే సత్యనారాయణ ప్రారంభిద్దామని కార్డులు కొట్టించినాడు ఆఫీసర్. అర్థమైందా? కార్డులు కొట్టించి ఆయన ఆఫీసర్కి ఇచ్చేసాడు. పెద్ద ఆఫీసర్ కదా. ఇంకా ఆఫీసర్ గారు పిలిచారని చెప్పి ఒకటి స్టీల్ బకెట్లు, స్టీల్ బిందులు వాళ్ళందరూ ప్రజెంటేషన్ అనమాట. అర్థమైందా? సూట్ కేసులో ఇక అనకండి ఏవో వస్తువులు, గ్లాసులు, చెంబులు ఏవో ఒకటి ఇస్తుంటారు కదా ఇట్లు దిగేటప్పుడు. ఇవన్నీ చూస్తే ఇవ్వకి ఇన్ని మూటలు అయిపోయినాయి. పెద్ద ఆఫీసులు కావాలి. ఇది ఆగామన్నమాట. అర్థమైందా? అటువైపు పెట్టుకున్నదేమో సంచితమైందో ఆయన అనుభవిస్తున్నదేమో ప్రారంభమైందో. ఇప్పుడు వచ్చిందేమో. ఇప్పుడు ఈ ఆగాం ఎక్కడ పెట్టాలి? మళ్ళీ సంచితంలో పెట్టాలి. అక్కడ మళ్ళీ ఎక్కడ పెట్టాలి? అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఈ జన్మ ఇలాగ అవుతుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఈ శరీరము ఈ ఇల్లు పోయింది, ఈ ప్రారంభంకి అయిపోవాలి. మళ్ళీ ఎక్కడైనా పెద్ద శరీరం, పెద్ద ఇల్లు వచ్చినప్పుడు మళ్ళీ అందరికీ అన్ని కావాలి అన్ని తెచ్చుకోవడం, మళ్ళీ అక్కడ పెట్టుకుంటాడు. అర్థమైందే? ఇలా మన జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. మాటికి పుట్టడం, మాటికి చావడం అయిపోతూనే ఉంటాయి. మరి ఈ కర్మలన్నీ ఎప్పుడు నష్టం అవుతాయి ప్రశ్న అన్నమాట. అర్థమైందా? దానికి ఈ శ్లోకం చెప్తూ ఉన్నాడు ఆయన. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరి. నువ్వు ఎంతవరకైతే ఆత్మజ్ఞానాన్ని పొందలేదో అంతవరకు కూడా ఏమిటి తెలుసా? ఆ యాగామి కర్మలు నష్టం కావు, ఆ సంచితం కర్మలు కూడా నష్టమో కావు. ఎప్పుడైతే నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో అప్పుడు నీకు ఆగామి కర్మలు నష్టమే, సంచిత కర్మలు కూడా భస్మమైపోతాయి. ఇంక జన్మకి హేతువైన కర్మలు ఏవి ఉండవు. ఈ జన్మ ప్రారంభంతో అనుభవించేశాం. ఇక నిర్మలం అయిపోయింది. అర్థమైందా? అప్పుడు నిర్మలం, ఇప్పుడు నిర్మలం కాదు. ఇప్పుడు నాకు నిర్మలం అయిపోయింది అనుకుంటాం. ఇది నిర్మలం కాదు. ఆ లోపల ఉన్నటువంటి కట్టెలో ఏమవ్వాలి? భస్మం కావాలి. ఏమవ్వాలి? అప్పుడు మనం నిర్మలం అవుతాం. అప్పుడే నిర్మలం అయిపోతున్నాం. మనంతటి మనకి నిర్మలం. ఏంటో ఇదేది పిల్లల పెళ్ళి చేసిస్తే మంచి ఒక 3 అంతస్తుల మేడ కట్టేసుకుంటే అబ్బా నిర్మలం అయిపోయింది. వాళ్ళిద్దరికి 3 ఇచ్చేసినాం, మనం ఒక మేడలో ఉన్నాం. మన నిర్మలం. ఇది నిర్మలమా? ఏది నిర్మలం? ఆ లోపల ఉన్నటువంటి ఆగామి కర్మలను, ఆ సంచిత కర్మలను పూర్తిగా ఎప్పుడు భస్మం అయిపోయిందో అప్పుడు ఏమనుకుంటాం మనం? నిర్మలం ఆల్రెడీ అనమాట. ఎప్పుడు మనం ఇప్పుడు పిలుస్తూనే ఉంటారు, రా మృత్యుదేవత రా అంటే అది వెనకపోతుంటాయి. మనం ఏంటంటే అమ్మా నా దగ్గర రాకంటే ముందుకు వస్తుంది, జరిపిస్తుంటుంది. అయిందా? ఇప్పుడు మనకి మృత్యుదేవత వచ్చిందంటే పరిగెట్టిపోతాం. వీడు అటెళ్ళిపోయి మృత్యు పిలుస్తాను, నేను ఎక్కడ ఉంటుంటే అద్దెంటికి వెళ్తున్నావు అంటాడు వీడు. అర్థమైందా? అయినా నీకు నమస్కారం, ఆగు, నువ్వు నన్ను తినేస్తున్నావని అది ఈయన జరుగుతుంది. ఎవరిని అర్థమైందా? ఆ మృత్యుదేవత జ్ఞానం జరుగుతుంటుంది. ఏమి నేను ఎటెళ్ళినా నన్నే అడుగుతున్నా, పెట్టుకో నీ దగ్గరికి రానంటది ఎవరు? పాపం వచ్చి. మరి మనమో మృత్యుదేవత వచ్చిందంటే అమ్మా కొంచెంసేపు ఉండు, ఏమంటే మీరు తాళవేడి మర్చిపోయినాడు. ఏమవుతుందా? అవి వచ్చి పిలుస్తూ ఉంటుంటే అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత తాళం తీసుంటే ఎవరు పట్టిపోతుంది అప్పటికింది. తాళం వేసిన వెళ్ళిపోయినా పర్లేదని మన బాధ మనం. అందుకని అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు పోతుంది తెలియదు. ఇవన్నీ డబ్బాలు, డొక్కులు, డోలు ఇలాగనే ఉండిపోతాయి మనం పోతే. అర్థమైందా? తెలియ వచ్చింది గొడవ. ఇది ఒక విచిత్రమైనటువంటి విశేషమైనమాట మన యొక్క జీవనం. అర్థమైందా? అటువంటిది పెట్టాడు భగవంతుడా. మనకున్నంత తెలివి లేదు, మనం గణించిందంతా మళ్ళీ ఇక్కడ పోతూనే పోతుంటుంది ఇదంతా. అదొక పెద్ద చాలా
విశేషమైన ప్రజ్ఞ. ఆ ప్రకారంగా ఇప్పుడు ఏంటి మనం ఇంతవరకు దగ్ధం చేసుకున్నాం అందరం. ఆగామి కర్మలు దగ్ధం అయిపోయినాయి మనకి. ఇప్పుడు అర్థమైందా? సంచిత కర్మలు దగ్ధం అయిపోయాయి. ఇక ప్రారంభం మనం అనుభవించేస్తూ ఉన్నాం. అయితే ఏమిటి విశేషం తెలుసుకున్నా ఇప్పుడు మరి ఈరోజు మనం అంటే ఈ యొక్క దేహమే ఏమైంది ప్రపంచమైతే ఇక ప్రారంభం ఇంకెక్కడ? దేహమే ప్రపంచమైతే ప్రారంభం ఇంకుందా? లేదు. ఇక ప్రపంచం ఎలాగా మిథ్యయే ఏమంటాను. అందుచేత ఆ ప్రకారంగా విచారణాత్మకంగా ప్రారంభం అనేది మనకి లేదు. తరువాత ఈ దీనివల్ల కర్మలన్నీ కూడా మనకి నష్టము అయిపోతున్నాయి. అర్థమైందా? దీనివల్ల కర్మలన్నీ కూడా నష్టం అయిపోతున్నాయి. అందుకోసం ఇప్పుడు చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఆగామి అంటే తెలుసుకున్నాం, ప్రారంధం అంటే తెలుసుకున్నాం, సంచితం అంటే తెలుసుకున్నాం. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, మనకి ప్రారంధం అంటే వదిలిన బాణం వంటిది. అలాంటిది వదిలిన బాణం వంటిది. ప్రారంధం అంటే వదిలిన బాణం అంటే ఏంటి? వదిలిన బాణం ఏం చేస్తుంది? అది నష్టం చేస్తుంది లేదు ఇతరులకే. అది అనమాట. మరి మనకి ఆగామి ఎన్నిది అనేది విల్లుని ఎక్కిపెట్టినటువంటి బాణం. ఆగామి ధనస్సులో సంధించినటువంటి బాణం లాంటిది, విడిచిపెట్టిన బాణం లాంటిది ప్రారంధం. ఆ యొక్క ధనుస్సులో సంధించినటువంటిది కాదు ఆగమం. ఇంకా మనకు అమ్ముడు పొదలు కొన్ని అస్త్రాలు ఉన్నాయి సంచితం అన్నమాట. కాబట్టి ఆగామి అన్నటువంటిది మనం మన చేతిలో ఉంది. విడిచిపెట్టిన తర్వాత తప్పదనమాట. దశరథ మహారాజు ఏం చేశాడు చెప్పండి? శబ్దభేది విద్య ఉంది కాబట్టి బుడబడాన్ని నీళ్లు త్రాగుతూ ఉంటుంటే ఏనుగు అనుకోని కొట్టేసినాడు. కొట్టేశాడా? నువ్వు తప్పిందా? వాడెవరు? శ్రవణ కుమారుడు. ఆయన నీళ్ళు ముంచుతుంటే ఈ ఏనుగు అనుకున్నాడు పాపం. ఏనుగు విద్యలు వచ్చి అలాంటి విద్య వచ్చి కాబట్టి తక్కువ ఆయనకి ఏమి కూర్చి పోయి సరే ఆయన ఊరుకున్నాడు. శాపం ఇచ్చేసాడా? నా వల్లనే నువ్వు కూడా కొడుక అని చదువుగాక అన్నాడు. అర్థమైంది కదా? ఇది మరి అవుతుందా? కాబట్టి ప్రారంధం అనేది అనుభవించక తప్పదు. ఇదేనమాట ఆగామి విల్లుని ఎక్కినటువంటిది. ఇక మనం ఇప్పుడు చేస్తూ ఉంటున్నటువంటిది సుకృత దుష్కృతాల్లో ఏది మంచిది ఏది చెడ్డదో చూసుకొని దుష్కృతాన్ని విడిచిపెట్టి సుకృతాన్ని చేసుకోవడం విశేషం. సుకృతానికి కూడా అతీతమైన వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నించి చేయడం ఇంకా గొప్పది. అర్థమైందా? ఇప్పుడు దుష్కృతాన్ని విడిచిపెట్టి సుకృతాన్ని చేసుకోవడం ఒక విశేషం. సుకృతములకు విశేషమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఇంకొక విశేషం. అర్థమైందా? ఆ విశేషమైన జ్ఞానం వల్లనే యాగం మనకి దగ్ధం, సంచితం దగ్ధం. అందుచేత ఈ ప్రకారముగా శృతి చెప్తుందన్నమాట. ఆగామి కర్మలన్నీ ప్రారంభ సంచితం అన్నీ కూడా మొత్తం నశించిపోయినట్టు. అందుకే కర్మాని ఏమి తస్మిన్ దృష్టే పరావరే క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే బహుత్వం తన్నిషేధార్థం శృత్యాగీతం చ వై స్ఫుటం. కాబట్టి ఈ ప్రకారముగా ఉచ్యతే అంజైర్బలాచ్చేత్తుం తత్తదానర్థద్వయాగమః వేదాంతమతః సంచ యతో జ్ఞానమితి శృతిః. అజ్ఞైర్బలాచ్చేతో బలాతే అజ్ఞానం యొక్క ప్రాబల్యము ద్వారా ప్రారంధాన్ని ఒకవేళ సత్యంగా అంగీకరించినచో, ఇప్పుడు ప్రారంధం అనేది అసత్యం కాదు, సత్యమే అని అంగీకరించినట్లయితే, ప్రారంధం అనేది అది అసత్యం అనిపించుకోదు, సత్యమే అని అంగీకరించినట్లయితే అది చెప్తున్నారు. ఏం చెప్తా? అలా అంగీకరిస్తే ఒకటి అద్వయ మోక్షానికి హాని కలుగుతుంది. అద్వయ మోక్షానికి
హాని కలుగుతుంది. ఎప్పుడు మనకి ప్రారబ్ధం అన్నటువంటిది సత్యమా అసత్యమనే విచారంలో సత్యము అన్నటువంటి పక్షాన్ని మనము అంగీకరించినట్లు అయితే ఒకటి అద్వయ మోక్షానికి నష్టం కలుగుతుంది, అంటే మోక్షం కలగకుండా పోతుంది. రెండు, మోక్ష నిరాశము చే ఏమవుతుంది, జ్ఞానం వలన మోక్షము కలుగునే సాంప్రదాయానికే భంగం కలుగుతుంది అన్నమాట. మోక్షం యొక్క నిరాశం చే జ్ఞానాన్ముక్తి జ్ఞానాదేవత కైవల్యం అన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో మన ఆ సంప్రదాయానికి ఏమవుతుంది, భంగము కలుగుతుంది. అంటే అనర్థద్వయము వాటిల్లండి, రెండు విధాల అనర్థం అనేది వాటిల్లుతుంది. కాబట్టి ఈ మోక్ష ప్రతిపాదిక వేదాంత వాక్య విరోధము సంభవిస్తుంది. మోక్ష ప్రతిపాదించినటువంటి ఏ ఒక్క వేదాంత వాక్యాలు అయితే ఉన్నాయో ఆ వాక్యాలకి ఏమవుతుంది, విరోధం సంభవిస్తుంది. కావున ఈ మోక్ష ప్రతిపాదకమైన స్థుతులే మనకి గ్రాహ్యం. అందుకు ఆ ప్రారంధము ఏమి సత్యత్వ ప్రతిపాదకమైన వాక్యములు ప్రారంధము సత్యము అని ప్రతిపాదించిన వాక్యములు అక్కడక్కడ వస్తుంటాయి కదా. అది దేనికోసం అంటే అజ్ఞానులను ఉద్దేశించి వారి బుద్ధికి జ్ఞానార్థము ప్రారంధము సత్యము అని చెప్తూ జరుగుతున్నది, అంతేగాని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రారంధం అనేది వాస్తవముగా ప్రారంధము కూడా సత్యమో అయినా ఏది ఆది లేదో ఏది అంతం లేదో అది మధ్య ఉన్నట్లు భాషిస్తుంది, కానీ అది కూడా సత్యమో కాదు. అయిందా? పుట్టకముందు ఈ శరీరం లేదు, పోయిన తర్వాత ఈ శరీరం లేదు, మధ్యలో ఈ శరీరం ఉన్నట్టు ఉన్నది, కానీ ఇది కూడా మధ్య. ఇది కూడా మనకేంటి, మిథ్యే. మనకి తెలియనప్పుడు కూడా ఏమైంది, తాటినందు సర్పాన్ని చూస్తూ ఉన్నామా, తాటినందు సర్పాన్ని చూశాం. ఎప్పుడైతే దాని యొక్క యథార్థ దృష్టి మనకి తెలిసినా తెలియకపోయినా అదేమిటది, త్రాడే. అది మనకి తెలిసినా తెలియకపోయినా త్రాడే. అర్థమైందా? త్రాడే. అది మనకి తెలిసినా తెలియకపోయినా అది మనకి త్రాడే అయిపోయింది. తెలిసిన తర్వాత ఏమీ దానిలో విశేషము లేదు. త్రాటిలో విశేషం ఉందా? తెలియకముందు త్రాడే, తెలిసినాక త్రాడే, తెలిసినాక కూడా త్రాడే. మధ్యలో ఏమిటి మనకు ఆరోపితమైంది, పాము. అయిందా? ఆ పాము సత్యమా? సత్యం. అలాగనే అర్థమైందా? ఈ శరీరం పుట్టకముందు పోయిన తర్వాత మధ్యలో మనకి శరీరం ఉండి ప్రారంభం ఉన్నట్టున్నా ఆ ప్రారంభం కూడా సత్యమో కాదు. ప్రారంభమే సత్యమైతే జ్ఞానం వల్లనో ఏమి ఆ కర్మలన్నీ కూడా నష్టమవుతాయి. ఏ కర్మలో? ఆగామి సంచి. మరి జ్ఞానం అనేది ప్రారంభం ఆ రెండు ఎప్పుడు నష్టమైనాయో జ్ఞానం కలిగిన వెంటనే ప్రారంభం నష్టం అవుతుందా? నష్టము కాదు. ప్రారంభ నష్టము కాదు. అయితే ప్రారంభము అనుభవించడానికి అనుభవించాలా అన్నటువంటిది జ్ఞానం కలిగినప్పుడు అవి నష్టమైపోతే ఇది కూడా నష్టం కావాలనే పక్షం వస్తే, ఇది నష్టం కాకపోతే, నష్టం కానటువంటి వారు ఇది సత్యమైన ఒప్పుకొని తీరమంటే మాత్రం అప్పుడు కూడా వీడు పడదంటాడు. అర్థమైందా? ఆ నష్టమైన అసత్యం అయితే ఈ నష్టం కాదు కాబట్టి కాబట్టి ఈ ప్రారంభం అనేది సత్యమే ఒప్పుకోవడానికంటే అప్పుడు కూడా అది వీలువో పడదు. ఎందుకంటే ఈ దేహమే ఒక ప్రపంచం. నామరూపాత్మ జగత్ అంటే ప్రపంచం కదా. దేహమే ఒకటి ప్రపంచం. ఈ ప్రపంచం అన్నటువంటిదే పరమాత్మ ఏందో ఆరోపితం. పరమాత్మ ఏందో ఆరోపితం. దేహాన్ని ప్రపంచంగా పోల్చేటప్పుడు ప్రపంచం పరిణామశీలమైంది కాబట్టి, ఇది పరమాత్మ ఏంది ప్రపంచం ఆరోపితం కాబట్టి
అధిష్టాన సత్తా యొక్క విజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆరోప్య సత్తా లేదు కాబట్టి ఇక వీడికి ఆగామి లేదు, ప్రారంధము లేదు, సంచితమో లేదు. అది అన్నమాట. అర్థమైందా? అక్కడ వీరికి మూడో లేదు. ఇది సత్యం కాదు, అవి అది చెప్తున్నారన్నమాట ఇప్పుడు మనక. అందుచేత ఈ ప్రకారముగా త్రిపంచాంగాన్యథో వక్ష్యే పూర్వోక్తస్యైవ సిద్ధయే తైశ్చ సర్వైః సదా కార్యం నిదిధ్యాసనమేవతు. త్రిపంచాంగాన్యథో వక్ష్యే పూర్వోక్తస్యైవ సిద్ధయే తైశ్చ సర్వే సదా కార్యం నిదిధ్యాసనమేవతు. ఇంతవరకు కూడా మనకి అనేకమైన పరంపరలుగా చెప్పి ఇప్పుడు ఏమిటి అంటే ఈ యొక్క శాస్త్రంలో త్రిపంచాంగం, పంచ అంటే 5, ప్రపంచం అంటే 3 పంచలు. 3 పంచలు కలిస్తేనే 3 5 15. ఒక 15 అంగముల యొక్క విషయాన్ని వివరించబోతున్నారన్నమాట. 15. ఇక వాణి యొక్క సహాయంతో ఎల్లప్పుడూ కూడా ఒక నిధిధ్యాసన మనం చెయ్యాలని చెబుతుంది శాస్త్రం. ఎవరైతే ఆత్మజ్ఞానం పొందడానికి నిశ్చయమైందో, నేను ఆత్మజ్ఞానాన్ని జన్మలో పొందాలని నిశ్చయం అయిపోయిందో, ఆ నిశ్చయమైనటువంటి వారికి ఒక 10-15 అంగాలు చెబుతూ ఉన్నారు. ఆ 15 అంగాలు కూడా దీనికి నిధిధ్యాసనానికి సహాయభూతాలన్నమాట. ఈ 15 అంగాల సహాయంతో మనం ఎల్లప్పుడూ నిధిధ్యాసన చక్కగా చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఈ 15 అంగాల యొక్క స్వరూపం ఎల్లప్పుడు నిధిధ్యాసన చేస్తూ ఉండాలి. నిత్యాభ్యాసాదృతే ప్రాప్తి న భవేత్ సచ్చిదాత్మనః తస్మాత్ బ్రహ్మ నిధిధ్యాసే జిజ్ఞాసు శ్రేయసే చిరం. నిత్యాభ్యాసాతురుతే ప్రాప్తి. కాబట్టి ఆ నిత్యాభ్యాసము వల్లనే సచ్చిదానంద యొక్క అనుభవం మనకి కలుగుతుంది. ఆ నిత్యాభ్యాసం యొక్క ఆ నిత్యాభ్యాసాన్ని మనం చేయకపోతే ఆ యొక్క సచ్చిదానంద స్వరూపం యొక్క అనుభవం మనకి ఎప్పుడు కూడా సిద్ధించదు. కావున జిజ్ఞాసు ఏం చేయాలి? నిరంతరము కూడా ఆ బ్రహ్మ నిధిధ్యాసాన్ని చక్కగా ఆచరించాలి. ఆ యొక్క బ్రహ్మ నిధిధ్యాసాన్ని చక్కగా ఆచరించాలి. ఆ బ్రహ్మ నిధిధ్యాసం అనమాట. దాన్ని ఏమంటారు? నిత్యాభ్యాసం అంటారు. నిత్య వస్తువు యొక్క అభ్యాసాన్ని సదా అన్ని కాలాల్లో ఉన్నట్టు ఏదైతే వస్తువు ఉన్నదో ఆ వస్తువుకి యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకుంటూ దాని యందు రతులమై ఉండడమే నిత్యాభ్యాసం. అటువంటి నిత్యాభ్యాసము అన్నటువంటిది దాన్ని ఏమంటారు? నిరంతరం బ్రహ్మ నిధిధ్యాసనం. అది మనం చేయాలి. బ్రహ్మ నిధిధ్యాసనం అన్నటువంటిది చాలా గొప్పది అన్నమాట. అందుచేత చెప్తున్నారు, యమోహి నియమస్త్యాగః మౌనం దేశచ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహ సౌమ్యం చ దృక్స్థితిః ప్రాణ సంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణ ఆత్మధ్యానం సమాధిశ్చ ప్రోక్తాన్యంగాని వై క్రమాత్తు. మనకి ఇంతకుముందు శ్లోకంలో పంచదశాంగాల్ని వ్యక్తపరిచారు. మరి ఆ పంచదశ అంగాలు ఏమిటో ఇప్పుడు మనకి చెప్పబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ అంగాలన్నీ మనం
ఆచరించాలి. దీనిలోనే పతంజలి మహర్షి కూడా మనకి యోగశాస్త్రంలో అష్టాంగాలని వివరించారు. పతంజలి మహర్షి కూడా అష్టాంగాలను మనకి వివరించారన్నమాట. అందులో మనకి ఈ 15 అంగాల్లో ఆ అష్టాంగాలు కూడా ఉంటాయన్నమాట. ఈ 15 అంగాల్లో అష్టాంగాలు కూడా మనకి ఉంటాయన్నమాట. ఈ 15 అంగాలు ఏమిటంటే యమోహి నియమస్త్యాగః మౌనం దేశశ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహ సౌమ్యంచ దృక్స్థితిః ప్రాణ సంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణం ఆత్మధ్యానం సమాధిశ్చ ప్రోక్తాన్యంగాని వైక్రమాత్తు. 1 యమము, 2 నియమము, 3 త్యాగము, 4 మౌనము, 5 దేశము, 6 కాలము, 7 ఆసనము, 8 మూలబంధము, 9 దేహ సమత్వము, 10 దృష్టి స్థితి, 11 ప్రాణాయామము, 12 ప్రత్యాహారము, 13 ధారణ, 14 ఆత్మధ్యానము, 15 సమాధి. ఇవి 15 అంగాలు అన్నమాట. ఇవి నిధిధ్యాసమునకు అంగములని ఆచార్యులు వారు ఇక్కడ మనకు అందించారు. అలాగనే మరి చక్కగా అసంప్రజ్ఞాత సమాధి అథవా అసంప్రజ్ఞాత సమాధి 2 విధములుగా ఉంటుందని పతంజలి మహర్షుల వారు మనకి సమాధిని 2 విధాలుగా అందించారు. దానికి అంగములుగా వారు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగాలు చెప్పి అది అసంప్రజ్ఞాత సమాధి స్థితికి 8 అంగాలు కూడా సహాయభూతాలని వారు చెప్పారు. అలాగనే ఆత్మజ్ఞాన సంబంధమైన నిష్టకి నిధిధ్యాసకి దానిలో మరికొన్ని కలిపి 15 అంగాలని ఇక్కడ అపరోక్షానుభూతిలో శంకరాచార్యులు వారు మనకి అందజేశారు. సర్వం బ్రహ్మేతి విజ్ఞానాత్ ఇంద్రియగ్రామ సంయమయమోయమితి సంప్రోక్తః అభ్యసనీయో ముహుర్ముహో. ఇక్కడే చెప్పారు మనకి యమం అంటే పతంజలి మహర్షి యమం అంటే ఏం చెప్పారు? అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమం అన్నారు. దానిని ఇంకో పద్ధతిలో సర్వం బ్రహ్మమని తెలుసుకొని సర్వం బ్రహ్మేతి విజ్ఞానాత్, ఈ సమస్తము కూడా బ్రహ్మస్వరూపమే అన్నటువంటి విజ్ఞానము ద్వారా ఇంద్రియగ్రామ సంయమ, ఇంద్రియముల యొక్క సమూహమును సంయమం చేసుకోమన్నారు. ఇంద్రియముల యొక్క సమూహమును చక్కగా నిగ్రహించమన్నారు. ఇంద్రియముల యొక్క సమూహాన్ని చక్కగా నిగ్రహించమన్నారు. ఈ ప్రకారముగా ఏమంటే ఏమిటి ఇక్కడ మనకి అన్నారు? అర్థమైంది అందరికి? రెండింటికి భేదం అది. సాధనలో వాటిని చక్కగా మనం చేశామంటే ఇంద్రియాల స్వాధీనం అవ్వడానికి ఒక అవకాశం వస్తుంది. యమనియమాసన ప్రాణాయామ యమనియములు అహింస, సత్యమాస్తే, బ్రహ్మచర్య, అపరిగ్రహం అవి 5 కూడా చక్కగా మనం ఆచరిస్తే తనంతర తానే ఇంద్రియాల స్వాధీనకు వస్తాయి. ఇక్కడ ఏమిటి మనకు అన్నారు? సర్వం బ్రహ్మేతి విజ్ఞానాత్, ఈ సమస్తము బ్రహ్మస్వరూపమే అని రావాలి. అదేమైంది? ఇంద్రియగ్రామ సంయమ,
ఇదో తెలుసుకొని ఇంద్రియముడి యొక్క వృత్తులు నిరోధించమన్నారు. ఎందుకు అంటే యమ ప్రయత్నే కదా మనకి, యమ ప్రయత్నే, యమ ప్రయత్నే, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి మనం స్వాధీనం చేసుకోవాలన్నమాట. మనం అందుచేత యమయతి అన్నమాట. అంటే ఏమిటి? వాటిని ఒక సంయమనం చేస్తుంది అన్నమాట. యమయతి అంటే ఒక సంయమతి. మనము మన వృత్తుల్ని ఒక సంయమనం చేస్తుంది. అందుచేత అది యమం. ఇక నియమాన్ని చెప్తున్నారు. సజాతీయ ప్రవాహచ్చ విజాతీయ తిరస్కృతి నియమః నియమో హి పరానందో నియమాత్క్రీతయే బుధైః. దీన్ని పతంజలి మహర్షి నియమం అంటే ఏమన్నారు? శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, వీటిని నియమం అన్నారు. శౌచం అంటే శుచిగా ఉండడం అన్నమాట. లోపల అంతఃకరణ శుద్ధి, అంతఃకరణములోగా రాగద్వేషాది, ఈర్ష్యాది కాలుష్యం లేకుండా ఉండడం శౌచం, లోపల శౌచం. బయట చక్కగా ఈ యొక్క మలం లేకుండా చేసుకోవడం బాహ్య శౌచం. సంతోషం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒక పని నెరవేరినా నెరవేరకపోయినా, తను సన్మానించినా అవమానించినా, జయము జరిగినా అపజయము జరిగిన ఏమనుకోవాలి? సంతోషంగా. అది సంతోషం. తపస్సు ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. శరీరము తన స్వాధీనం కోసం తన ఒక ఆహార నియమము, వ్యవహార నియమము, శారీరక నియమము, వాక్ నియమము, మరో నియమము, ఇవన్నీ పెట్టుకోవడం ఒక తపస్సు అన్నారు. కాబట్టి హితమిత మేధ్యాసనం తపహ అన్నారు. మనం తినే ఆహారం హితంగా ఉండాలని, మితంగా ఉండాలని, మాంసాహారం కాకుండా శాకాహార సంబంధం ఉండాలని చెప్పినారు. తపస్సు శౌచ సంతోష. స్వాధ్యాయం అంటే ఏదో ఒకటి మనం ఆత్మకు సంబంధించిన గ్రంథాలు కానీ, వాటిని విస్తారంగా చేసిన విభూతులుగా ఉన్న స్తోత్రాలను కానీ మనం చక్కగా చదువుకోవడం. ఈశ్వర ప్రణిధానం అంటే ఎప్పుడూ ఆ భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తిభావాన్ని కలిగి ఉండాలి. ఇవి నియమాలు. ఈ నియమాలు ఉండవలసిందే. మరి ఇక్కడ నియమం అంటే ఏమిటి? సజాతీయ ప్రవాహచ్చ. సజాతీయ ప్రవాహం. సజాతి ప్రవాహం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఒక ధ్యానం చేస్తూ ఉన్నాం, ఒక జపం చేస్తూ ఉన్నాం, ఒక భజన చేస్తూ ఉన్నాం. ఆ భజనలో మనం ఫోటోని పెట్టుకుంటాం. ఆ ఫోటోకి మనం ఏంటి భావించుకుంటూ భజన చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఎంతసేపు అయితే ఆ భగవత్ సంబంధమైన నామమే, ఆ భగవత్ సంబంధమైన రూపం మనకు ఉంటుందో ఆ నామం జరుగుతున్నప్పుడు ఇది ఒక సజాతి ప్రవాహం. ఒక జపం చేస్తూ ఉంటాం, ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఓం శ్రీ మహాదేవ్యై నమః చేస్తుంటాం. ఆ చేసినంతసేపు కూడా ఆ నామానికి అధిదేవత ఎవరో ఆ దేవత ఏందే దృష్టి ఉండి ఈ నామం అలా కొనసాగుతూ ఉంటే దీన్ని ఏమంటారు? సజాతీయ ప్రవాహం. ఆ మధ్యలో ఆ దేవి ఆవిడ ఎక్కడ నివసిస్తున్నది, ఆ లోకము, ఆ యొక్క చిత్ర విచిత్రాలే మనకు వస్తూ మిగతా ఇతర సంబంధం ఏది రాకుండా సజాతీయం. రాముడు నీలమేఘ శ్యాములుడు, ధనుర్భానముడు కలవాడు, లోక సంరక్షకుడు, అతను చేసే విజయాలు అన్నీ మనకు వస్తూ ఉంటుంటే లోకానికి సజాతీయ ప్రవాహం. అలాగనే శివుడు, ఆ శివుడు లోకంలో హలాహలం పుట్టినప్పుడు ఆ హాలాహలాన్ని తాను వింగి ఆ యొక్క అమృతాన్ని దేవతలకు ఇచ్చినటువంటి మహాశక్తివంతుడు అని ఇటువంటి ఆయన భావాలు ఆయన విజయాలు వస్తుండదు. ఏమిటి? సజాతీయ ప్రవాహం. అందుకని ఆ సజాతీయ ప్రవాహము, ఆ సజాతీయం యొక్క అనుభవం. ఇంకేమిటి? విజాతీయ తిరస్కారం నియమము అన్నారు. విజాతీయం ఇప్పుడు మనం రాముడు ఇష్టదేవత అనుకుందాం, ఎవరికి ఇష్టదేవత అది, ఆ దేవతను ప్రార్థిస్తూ ఉంటుంటే ఆ దేవత కంటే భిన్నమైనటువంటి వ్యవహారాలే వచ్చి ఆ దేవతని, దేవతా మంత్రాన్ని కూడా మనకు అనిపించుకుంటూ చేసేదే విజాతీయం. కాబట్టి సజాతీయని ప్రవాహంగా రావాలి.
విజాతి వచ్చినప్పుడు తిరస్కరించాలన్నమాట. విజాతి వచ్చినప్పుడు ఏం చేయాలి? తిరస్కారం చేయాలి. మనము ఏదైతే నిశ్చయంగా ధ్యానం చేస్తున్నామో ధ్యానానికి విషయాలు వచ్చినప్పుడు తిరస్కారం అంటే ఏమిటి? వాటి వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా ప్రవర్తించకూడదు. ఓ మనస్సా, నీకేమైనా ఉందా బుద్ధి? ఉందా? నువ్వు బుద్ధిని దానివైనా నేనేదో ఇన్నాళ్ళకి ఈ రూపంతో ఉండి నిశ్చయం కావాలనుకుంటూ ఉంటుంటే నువ్వు ఒక కోతి లాంటి దానివన్నమాట. అర్థమైందా? ఏదైతే పాత ఉందో ఆ వస్తువులకి పోయి వాటి సంబంధాన్ని పెట్టుకుంటున్నా కాబట్టి ఇలాంటి పని చేయకొని సామ్యం అన్నమాట. అర్థమైందా? సామవేద దండోపాయం అంటారు కదా. అందుకని సౌమ్యంగా వాటిని తిరస్కరించాలన్నమాట. ఇంకా మన మనస్సు ఎంతైనా అధిష్టాన మంత్రానికి దానికి సంబంధానికి లేకపోతే అధిష్టానం ఒక ధ్యేయం ఒక పాయింటో ఒక చుక్కో పెట్టుకుంటాం. ఆ చుక్క కంట పోయి ఏదో చుక్కలు కనబడుతూ ఉంటే దాన్ని తిరస్కరించాలి కదా. అప్పుడు కూడా ఏం చేయాలి మరి మనం? పోతూ ఉంటుంటే నీవు ఒక కుక్క కంటే అన్యమైన దాని కావు, నీకంటే కుక్కే మీరు. అర్థమైంది కదా. తిని కక్కిరి కూడా తినేవారు ఎవరు? కుక్కలే. నీకంటే కుక్క. కాబట్టి కక్కిరి కోడు నేను ఏది వద్దనుకున్నానో అదే నా మనసు తెచ్చి పెడుతున్నావంటే నువ్వు ఎలాంటి దానం? కుక్క లాంటి దానం అని ఈ విధంగా వాటిని తిరస్కరించాలి. ఆ తిరస్కారాన్ని నియమంగా తీసుకున్నారో మనకి ఇక్కడ ఈ ప్రకారముగా. ఇంకా ఏమిటి? పరానంద నియమాత్క్రియతే బుధైహి. ఆ ప్రకారముగా చక్కనైనటువంటి ఆ పరానందము, ఇటు నియమాన్ని ఏమన్నారు? పరానందము. ఈ నియమాన్నే పరానందము అని కూడా పిలుస్తారన్నమాట. అంటే ఉత్కృష్టమైనటువంటి ఆనందములో లీనము కావడం కాబట్టి దీనికి పరానందము అంటే ధ్యేయము కంటే భిన్నమైన విషయాలు విడిచిపెట్టి ధ్యేయముతోనే తాను ఉంటున్నాడు కాబట్టి దీన్ని కూడా పరానందమని పేరన్నమాట. అపరమైనటువంటి విషయాల సంబంధం లేకుండా ఉత్కృష్టమైన పరవిషయమైనటువంటి తత్వంతో ఉంటున్నాడు కాబట్టి పరానందం. ఇక రెండైనా మూడవది త్యాగ. మూడవది త్యాగ ప్రపంచరూపస్య చిదాత్మత్వావలోకనాత్ త్యాగో హి మహతాం పూజ్యః సద్యో మోక్షమయో యతః. కాబట్టి చెప్తున్నారు త్యాగ. మూడవది ఏమిటి? త్యాగం. ప్రపంచరూపస్య చిదాత్మత్వాత్తు అవలోకనాత్తు సచ్చిదానందానుభవము కలుగు ప్రపంచమైనటువంటి ఈ రూపత్యాగమే త్యాగం అన్నారు ఇక్కడ. ఏమిటి త్యాగం అంటే మనం ఏదైతే ఆత్మయందు అధ్యాస అయిందో దానినే త్యాగం. కొత్త భక్తులు చూడటాలు తీసుకొచ్చి రుద్రాక్షం చేద్దాం, అది ఇచ్చారు. రుద్రాక్షందా ఇస్తారా? వెళ్ళిపోతున్నారు. రుద్రాక్ష ఇస్తారు. త్యాగ ఇది ఏమిటంటే ప్రపంచ రూపస్య చిదాత్మత్వాత్ అవలోకనాత్వ త్యాగో హి మహతాం పూజ్యః సద్యో మోక్షమయో హితః. కాబట్టి ఇక్కడ ఏమిటి త్యాగము? ప్రపంచ రూప త్యాగమే త్యాగం. ఇప్పుడు మనకి ఎప్పుడు త్యాగం కలుగుతారు? ఇది త్యాగం కలగాలంటే ఏదో ఒక విశేషం ఉండాలి కదా. ఏదో ఒక విశేషం ఉంటే కదా త్యాగం చేస్తాం, లేకపోతే త్యాగం చేస్తామా? ఉన్నదాన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు మనకున్నది ఇల్లు, ఈ ఇల్లు త్యాగం చేసేయాలి మొత్తం. ఇంటినే వదిలిపెట్టేయాలి. ఇప్పుడు పెట్టాలంటే
ఎంతకంటే ఒక విశిష్టమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక మంచి దొరికినప్పుడు త్యాగం చేస్తాం, కానీ అంతకుముందు త్యాగం చేస్తామా? చెప్పండి, చేస్తామా? చెయ్యి. ఏదైనా సరే తృణ జలూకి న్యాయాన్ని అనుసరించి ఒక తృణము ఆ తృణ జలూకి న్యాయం అనేది ఆ జలుకి ఏం చేస్తుందంటే తృణం మీద నడుస్తుంటాను. వెనక తృణము విడిచిపెట్టే ముందు తృణాన్ని గట్టిగా పట్టుకొని వెనక తృణం విడిచిపెడుతుంటారు. ముందు తృణాన్ని గట్టిగా పట్టుకొని వెనక తృణాన్ని విడిచిపెడుతుంటారు. అందుకే దానికి తృణ జలూక న్యాయం అంటారు. అలాగనే ఒక చెట్టును అధిరోహిస్తున్నవాడు పైకొమ్మ గట్టిగా ఉన్నప్పుడే పైకొమ్మకి ఎక్కి కింద కొమ్మనే వదులుతాడు. కింద కొమ్మ బలవత్తరంగా ఉండేటప్పుడు పైకొమ్మ పట్టుకుంటే పడిపోయినట్టుగా ఉంటే అర్థమైందా? దీన్ని వదిలి దాన్ని పట్టుకుంటాడా? పట్టుకోడంటే అజ్ఞాని. అర్థమైందా? పట్టుకున్నాడంటే అజ్ఞాని. ఉన్న కొమ్మను వదిలినట్టు ఆ కొమ్మ ఏమవుతుంది? తిరిగిపోతుంది. ఇప్పుడు ఏమవుతారు మొత్తం మీద? ఇది సాధనలో కూడా మనం అంటాం కదా, ఈ సాధనలో కూడా పై సాధన దృఢంగా ఉండి గట్టిపడినప్పుడే కింద సాధన వదలాలి. కింద సాధన ఏం చేయాలి? వదలాలి. లేదా ఈ సాధన పోతుంది, ఆ సాధన పోతుంది, మధ్యలో పతనమైపోతారు. తెలుస్తుందా? రెండు ఏమవుతారు? పతనమైపోతారు. అందుకని ఆరోహణ క్రమములో పైదాన్ని గట్టి చూసుకొని కింద దాన్ని వదిలేటట్టుగా అలాగనే మనం దాని విచారణతో గట్టుకున్నప్పుడు వదులుతాం. అట్లాగనే మనకి ఎప్పుడైతే ఈ సచ్చిదానందమైనటువంటి అనుభవం కలుగుతూ ఉన్నదో, కలుగుతున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఈ ప్రపంచ రూపం అన్నటువంటిది త్యాగం అవుతుంది. ఎప్పుడు త్యాగం అవుతుంది? చీకటిని ఇప్పుడు త్యాగం చేయాలి. చీకటిని ఇప్పుడు మనం త్యాగం చేయాలి. చీకటిని త్యాగం చేయాలంటే ఎప్పుడు చేస్తారు చీకటి త్యాగం? వెలుతురుస్తేనే చీకటి సంపూర్తిగా త్యాగం అయిపోవాలి. అయితే వెలుతురు వచ్చిన తర్వాత చీకటి ఎంత టైం పోద్దంటే ఏం చెబుతాం? సచ్చిదానంద అనుభవం వచ్చిన తర్వాత ప్రపంచ త్యాగం ఎంత టైం పడుతుందంటే ఏం చెబుతాం? చీకటి పోవడం, ఇది లైట్ వెలగడమో చీకటి పోవడం అంతే. జ్ఞానం కలగడము, అజ్ఞానం. అయితే మేము జ్ఞానం సంపాదించుకున్న తర్వాత మా జ్ఞానం ఎన్ని సంవత్సరాలు పోతుందని నేను కొంతమంది అడుగుతారు. మేము జ్ఞానం సంపాదించుకున్న తర్వాత మా అజ్ఞానం ఎన్నాళ్ళకి పోతుందండి అంట. అజ్ఞానం అంటే లైట్ వేసిన తర్వాత ఎన్ని రోజులు చీకటి పోతుందండి అన్నట్టు ఉంటారు. అర్థమైందా? లైట్ వేసిన తర్వాత చీకటి ఎన్ని రోజులు పోతుందండి అని అడిగితే ఏం చెబుతాను చెప్పండి? ఇప్పుడు తెలుస్తుందా అందరికీ? ఆ ప్రకారంగా మనకి త్యాగం ఇక్కడ ప్రపంచ రూప త్యాగమే త్యాగం అన్నమాట. అంటే ఇప్పుడు ప్రపంచ రూప త్యాగము అన్నప్పుడు ఎట్లా? ప్రపంచ రూప త్యాగం అన్నప్పుడు ఇప్పుడు మనము రజ్జునందు సర్పాన్ని త్యాగం చేశాం. రజ్జునందు సర్పాన్ని, సర్పబుద్ధిని ఏం చేశాం? త్యాగం చేశాం. ఆత్మేంద్ర అనాత్మ బుద్ధిని త్యాగం చేయడం అదనమాట. అధిష్టానం అందు ప్రపంచాన్ని త్యాగం చేయడం అది. అంతేగాని పూర్తి విడిచిపెట్టడం కాదు. ఇక్కడ పూర్తిగా కొంతమంది త్యాగం అంటే ఇల్లు విడిచిపెట్టాలి, వాకలు విడిచిపెట్టాలి, ఆశ్రమాలు విడిచిపెట్టాలి. ఆశ్రమం కూడా అంతే కదా, ఏదైనా ఒకటే కదా. అది ఆశ్రమం ఇల్లుకి ఏంటంటే ప్రతిబంధ రహితమే, ఇది ప్రతిబంధ సహితం. అంతేగాని ఇది కూడా ఆశ్రమం మనం పెంచుకుంటే ఎంతకంత ప్రతిబంధం ఇంకొకటి లేదు. ఇల్లు విడిచిపెట్టుకోవడం సుఖమే, ఆశ్రమాన్ని విడిచిపెట్టుకోవడం కష్టమే. అర్థమైందా? అదే పెద్దవాళ్ళు ఏమంటారు? గృహస్థుడు భార్యను కట్టుకోవడం, సన్యాసి ఆశ్రమాన్ని కట్టుకోవడం, ఈ రెండు ఒకటి, ఇద్దరు విడిచిపెట్టుకోలేరట.
అర్థమైంది. ఇక వీరికి ప్రతిబంధం అయింది. అందుకే కొంతమంది దేనికి అంటుకోకుండా వచ్చిన పని చేసుకొని పోతూ ఉంటుంటారన్నమాట. ఈ ప్రతిబంధకులు ఎందుకైనా. కాబట్టి గృహస్థుడికి ఒక గొప్ప మర్యాద ఉంటుంది. ఆ మర్యాద కూడా సన్యాసికి ఉండదు. ఆ దేవుడు స్వామి అంత మర్యాద మాకు కూడా మీకు లేకపోవడం ఏంటి, మేమంతా మిమ్మల్ని పట్టుకొని ఏడుస్తుంటే మీకు మర్యాద లేకపోవడం ఏంటి అంటారేమో. అర్థమైందా? గృహస్థుడు ఇంత పెళ్లి చేసుకొని ఏదో కొద్ది రోజులు ఉన్న తర్వాత అర్ధరాత్రి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అందరూ ఏమంటారు, ఇంత ధనం ఉండి కూడా ఎంత వైరాగ్యం అమ్మ ఆయనకి, బుద్ధుల్లో అర్ధరాత్రి వెళ్ళిపోయాడని మన్నాడు పేపర్లో ఆయన కోసం ఎంత పొగిడేస్తారో. అది అర్థమే కాదు. అంత గొప్పవాడు ఇంకా లేనే లేదు. ఆస్తి ఉంది, అందమైన భార్య ఉంది, ఉండడానికి ఇల్లున్నాయి, ఓ ఎయిర్ కండిషన్ రూములు ఉన్నాయి. ఇన్ని వదిలిపోయినట్టు ఎంత వైరాగ్యము! ఆహాహా! ఇక అందరూ చూసి మురిచిపోతుంటారు. అదే సన్యాసి చక్కగా ఒక ఆశ్రమాన్ని, అందరి దగ్గర డబ్బులు దండి. సన్యాసి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గృహస్థుల డబ్బే. ఈనాడు ఆశ్రమాలన్నీ ఉన్నాయంటే సన్యాసులు వాళ్ళ తాతలు తెచ్చిన డబ్బులు కావు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ మైకా ఉందంటే మీదే, అర్థమైందా? ఫ్యాన్ ఉందంటే మీదే, అవి మూర్తి ఉందంటే మీదే. ఇవన్నీ ఎవరివే? అదేనమాట. అర్థమైంది కదా? ఇవన్నీ పెట్టుకొని ఇక ఆయనకి వైరాగ్యం వచ్చి అర్ధరాత్రి వెళ్ళిపోయినారు. ఈయన ఎవరు ఎక్కడ అక్కడ వదిలేసి తెల్లవారేసరికి భక్తులు అందరు, ఆహా, ఆ దిక్కుమాలి సన్యాసి ఎందుకు ఈ ఆశ్రమం కట్టాలి? మా అందరి డబ్బులు తండి మనిషి దగ్గర 2 లక్షలు తెచ్చి ఈ ఆశ్రమాన్ని కట్టి ఈ వైరాగ్యం వెళ్ళిపోయిన అనుకుంటారు. ఇప్పుడు సన్యాసికి వైరాగ్యం కలుగుతాడు. ఎందుకు ఈ బాధని? అర్థమైందా? ఇక అందరితో చెప్తే ఎలాగెవరని ఆయన అర్థమైపోయి పోతాడు. పోయినట్టయితే మేమంటారు. చూడండి ఏం చేసినాడు. అన్నీ సన్యాసం నమ్మనే నమ్మకూడదు. మా దగ్గర డబ్బాల్లో తీసుకొని నెట్టేటో ముంచేసినాడు. ఆఖరికి ముంచాడు. అన్నీ అక్కడే ఉన్నాయి, ఆ ఇల్లు అక్కడ ఉన్నా సరే ఏమంటారు? ఇది అన్నమాట. ఆయన వెళ్ళిపోతే హాయి, ఈయన వెళ్ళిపోతే ఇది. అందుకని అర్థమైంది కదా ఏమిటి త్యాగం చేయదు. ఇప్పుడు ఆ యొక్క సర్పమునందు త్రాటినందు సర్పపుత్రుని ఏ విధంగా అయితే త్యాగం చేస్తూ ఉన్నామో ఏమంటాడు, ఆ విధంగా ఆత్మ ఏందో అనాత్మ పదార్థమైన ప్రపంచ భావాన్ని మనం త్యాగం చేయాలి. ఇవన్నీ త్యాగం చేయడం మన వస్తువులా మనం. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మురుగైన భూమి లోపల దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె చుంటీగలియవే తెరవరులకు. చెప్పినారా? అందుచేత మనం త్యాగం చేయడానికి ఇది మన సొత్తే కాదు. అయింది కదా? మన సొత్త ఎలా వచ్చినామో అలాగే పోతున్నాం. ఎవడి సొత్తు వాడి సొత్తు వాడికి ఇచ్చిపోతున్నాం. నేను నా కొడుకు ఇచ్చాను అనుకుంటున్నాం. అర్థమైందా? ఎవరి సొత్తు ఇది? ఈశావాస్య విదగం సర్వం ఎత్తించ జగత్యాం జగతు. ఈ జగత్తులో ఏ కొంచెమైతే వ్యాపకశీలమై ఉన్నదో, ఏదైతే మనకి ప్రకాశమానమై ఉన్నదో, ఈ సొత్తు ఎవరిదే? ఎవరిది? ఇప్పుడు చెప్తుంది ఉపనిషత్తు. ఈశావాస్యం ఎంత కష్టపడితే ఆయిందే మందా. ఇప్పుడు మళ్ళీ మొదలెడతాను. ఇంతవరకు పూజించిన దేవుడు కూడా ఇదంతా నాదే అంటే నీదే. నేను కష్టపడి ఈ మాట నువ్వు దేవుడు అయితే అవ్వచ్చు కానీ ఆ పప్పులు నా దగ్గర కుదరమంటారు మన వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఏమంటారు? ఈశావాస్య విదగం సర్వం. ఇదంతా ఎవరిదండి? భగవంతుడు. బ్యాంకులో డబ్బుకి నైట్ వాచ్ని కాపలా పెడితే ఇది నాది అంటే ఏమనుకుంటాడు? ఆయన కాపలప్పు నైట్ వాచ్ కొన్ని పైకి వెళ్దాం. ఇప్పుడు మేనేజర్ని పెట్టినాడు. ఈయన రాత్రి ఉంటాడు, ఆయన పగలు ఉంటాడు. అర్థమైందా? ఆయన పగ కాపలా, ఈయన రాత్రి కాపలా. అర్థమైందా? పగల నోట్లు లెక్క పెట్టి కాపలా ఉంటాడు. ఈయన రాత్రి తలిపేసిన కాపలా ఉంటాడు. ఇది మేనేజర్ పట్టుకొని నాది అంటే ఎవరి సొత్తు? భగవంతుడి సొత్తు. అర్థమైందా? నాది అనుకుంటే ఏం చేస్తాడు? జైల్లో పడేస్తాడు. అర్థమైందా? అలాగే నాది కానీ వస్తువు నాది అని మనం అంటుంటే మనకి సంసారం అనే జైల్లో
పడేస్తాడు. మాటిమాటికి పుట్టడం, మాటిమాటికి చావడం అనే జైల్లో మనకి పడేస్తాడు. అర్థమైంది కదా? అందుచేత ఇది మనము త్యాగం చేయనంటే ఆ విచారణాత్మకమైనటువంటి ఆ ఆత్మ యందు ఈ ప్రపంచం యొక్క అభావమే. రజ్జువునందు సర్పబుద్ధి ఏ విధమైనటువంటి అభావమో దాన్ని ఏ విధంగా మనం బుద్ధి ద్వారా త్యాగం చేస్తూ ఉన్నామో అధిష్టాన సత్తా అనేది ఉంటుంది. అయితే వాస్తవికంగా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అధిష్టాన వస్తువు కూడా స్వప్నం వంటిదే. ఏమంటారు? అధిష్టాన వస్తువు అనే త్రాడు కూడా స్వప్నం మాదిరి అనమాట. అయితే అంతవరకు అది సత్యమన్నమాట. ఎందుకు వ్యవహారికానికి ఉండాలి కాబట్టి త్రాడు తీసుకొచ్చి కట్టాలి కాబట్టి త్రాడే లేదంటే అవుతుందా? త్రాడు ఉందా అంటే త్రాడు లేదు, ఎందుకు అది లేదు నేను లేదని చెప్పి ఒప్పుకుంటారు. ఎవడైనా కొన్ని తీసుకొచ్చి కట్టురా అంటాను నేను. ఇంకా లేదు లేదు అని ఇస్తే రెండు వాయించుతాను. మనకి అర్థమైందా? అందుచేత వ్యవహారిక సత్తాలో ఉన్నది. అయితే దాని ఆరోపిత సత్తా అనేది స్వప్నం మాదిరి అయింది. అయితే వ్యవహారిక సత్తా కూడా ఏమి ఆ జ్ఞానం కలుగుతూ ఉండగా ఇది స్వప్నవత్తు దృశ్యతే. స్వప్నవత్తు దృశ్యతే. ఆ రాత్రి స్వప్నమేమో అల్పకాలం, ఈ వస్తువుతో స్వప్నం దీర్ఘకాలం. జగదవస్థ స్వప్నం దీర్ఘకాలమైంది, ఆ యొక్క రాత్రి స్వప్నావస్థ అల్పకాలం. అందుచేత అది చెప్తూ ఉన్నారు. త్యాగము అన్నప్పుడు ఈ విధంగా మనం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్మౌనం యోగి విర్గమ్యం తద్భజేత్ సర్వదా బుధః. వాచో యస్మాన్నివర్తంతే తద్వక్తుం కేన శక్యతే ప్రపంచో యది వక్తవ్యః శోపి శబ్ద వివర్జితః ఇతి వా తద్భవేన్మౌనం సతాం సహజ సంజ్ఞితం గిరామౌనం తు బాలానాం ప్రయుక్తం బ్రహ్మవాదిభిః. చెప్తున్నా. ఇక మౌనం. మౌనం అంటే ఏమిటి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా యన్మౌనం యోగి విర్గమ్యం తద్భజేత్ సర్వదా బుధః. ఇక్కడ మనం ఏమనుకుంటాం? మౌనం అంటే మాట్లాడుకుంటా ఉండడమే మౌనం. అర్థమైంది కదా? మౌనం అంటే అంతే కదా మౌనం. కానీ కొంతమంది ఏమంటారు? మననాతిథి మౌనం. ఏదైతే శ్రవణం చేశామో దానిని మననం చేసుకోవడమే మౌనం అని కొంతమంది అంటారు. కాబట్టి ఇంకా మౌనం అంటే ఏమిటి మనకి? ఇవాళ నేను మౌనం ఉన్నానండి అంటారు. అంటే ఏమిటి? మాట్లాడుకుంటా ఉండడం మౌనం మన దృష్టిలో. మాట్లాడడం ఉండదు. కానీ కొంతమంది ఇక ఆ చేతులు తిప్పి ఈ చేతులు తిప్పి ఆ కాళ్ళు తిప్పి, అర్థమైందా? ఉన్న మధ్య కూడా ఇతరులు చెడిపోద్ది. వీళ్ళు మౌనం కాదు కదా, వాళ్ళకి మొత్తం మౌనం అయింది. అట్లా చేతులు ఏమీ లేకుండా చక్కగా మనం ఆ మౌనం ఉండాలి. అది మౌనమైన మౌనం ఆత్మ వినిగ్రహ అని చెప్పింది శాస్త్రం. భగవద్గీత ఏం చెప్పింది? మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత ఏతత్ తపో మానసం ఉచ్యతే. అర్థమైంది కదా? కాబట్టి ఆత్మ వినిగ్రహమే మౌనం. ఆత్మయందు ఇంద్రియములన్నీ కూడా నిగ్రహించి, అంటే ఆ మనస్సునందు వీటిని స్వాధీనం, మనస్సును విషమైనట్లు తిప్పడమే అదే. అంటే ఇంద్రియాలని తన మనస్సు తన స్వాధీనం చేసుకుంటూ ఎక్కడ అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనకేవైతే వాన్ మనస్సులు ఉన్నాయో ఈ సహజ ప్రవృత్తి గలవి, ఇవన్నీ ఏమిటి? మనకి ఈ ద్రవ్యాది సవికల్పక వస్తువులకు మాత్రమే భాషింప చేస్తూ ఉంటాయి ఈ వాక్కులన్నీ కూడా మనకి. అందుచేత ఏం చెప్పింది శాస్త్రం? యోగి విగమ్యం, ఆ అద్వయమైనటువంటిది, అఖండమైనటువంటిది, ఆనందరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ అనేటువంటిది ఏమిటి? అది నిర్వికల్పం. కాబట్టి ఈ వాక్ మనస్సులన్నీవి ఆ పరబ్రహ్మమును ప్రకాశింప చేయలేకపోతాయి. కాబట్టి ఏమవుతాయి? మూకీ భావాన్ని, అంటే మూగభావాన్ని వహిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఏమొస్తాయి? వాటిని వ్యక్తము చేయకుండా ఇవన్నీ ఏమవుతాయి?
మౌనంగా ఉండిపోతాం. వాక్కును వర్ణించలేక వర్ణించలేకపోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మౌనం. మనం చింతించడానికి కూడా వీలు లేకపోతే ఏం చేస్తుంది? అది అర్థమైందా? ఇది అందుకే మరణం అంటే ఏమిటి? నా ఇది మరణం. మనస్సు లేకుండా చేసుకోవడమే మరణం అన్నారు. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా మన మౌనం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఆ మనస్సును చింతించలేనమవుతుంది కదా. చింతనాత్మకమైనటువంటి దానిని చింతిస్తూ ఉన్నా మానసిక మౌనం కాలేదు కదా. వాక్మౌనం అయింది. కానీ ఏమంటారు ఇక్కడ మౌనం అంటే ఏమిటి? ఇక్కడ మనకి అది ఆ తత్వాన్ని తెలుసుకుని తత్వస్వరూపము తానే ఉండడమే మౌనం. తత్వస్వరూపము తానే అది కొంచెం హైయెస్ట్ అనమాట. అర్థమైందా? అది వచ్చినంత వరకు ఈ నియమాలను మనం పాటిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విధంగా మనం చక్కగా అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని నేను చక్కగా కలిగేటట్లు మనకి ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.